వైసీపీ నేత జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో నెల్లూరు జైల్లోనే ఉన్నారు. ఇక జోగిని ఇప్పటి వరకు కూడా అధినేత జగన్ పరామర్శించలేదు. అయితే అరెస్టు సమయంలో తప్ప మరొకసారి జోగి ఊసే ఎత్తలేదు జగన్ అంటూ కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో చూసుకున్నట్టయితే కాకాణి నై ఉండొచ్చు, పిన్నెలి నై ఉండొచ్చు, జైల్లో పరామర్శించారు జగన్. కానీ జోగి వద్దకు మాత్రం జగన్ ఎందుకు వెళ్లడం లేదు అంటూ కూడా వైసీపీ శ్రేణుల్లో అయితే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక ఇటు నెల్లూరు జైల్లో జోగిని పరామర్శించారు వైసీపీ నేతలు. ఇక జోగితో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కాకాణి గోవర్ధన్ కూడా భేటీ అయ్యారు. ఇక జోగి వద్దకైతే దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ, ఇక చంద్రశేఖర్ రెడ్డి కూడా వెళ్లారు. ఇక్కడ చూసుకుంటే ఇంతవరకు కూడా జగన్ ఎందుకు జోగి రమేష్ దగ్గరికి వెళ్లి పరామర్శించలేదు అంటూ కూడా ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు అటు శ్రేణుల్లో ఉండొచ్చు, కార్యకర్తల్లో ఉండొచ్చు జోగి రమేష్ కి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా జగన్ ఇంతవరకు ఎందుకు వెళ్లి పరామర్శించలేదు అంటూ కూడా ప్రశ్నలు వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? అమూల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వరుసగా పర్యటనల నేపథ్యంలో ఏదైతే నెల్లూరు జైల్లో ఉన్న జోగి రమేష్ ను పరామర్శించలేదు. త్వరలో ఆయన షెడ్యూల్ కూడా వెలువడుతుందని వైఎస్ఆర్సీపీ నేతల నుంచి సమాచారం అందుతుంది. కల్తీ మద్యం కేసులో ప్రభుత్వం అక్రమంగా కల్తీ మద్యం కేసు జోగి రమేష్ పై కక్షపూరితంగా కేసు పెట్టింది. ఆ కేసులో భాగంగా జోగి రమేష్ తమ్ముడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వారిని విజయవాడకు దగ్గరలో విజయవాడ జైల్లో ఉంచాల్సిన పోలీసులు శాంతి భద్రతల సాకుగా చూపి ఆయన్ని నెల్లూరు జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జైలు రిమాండ్ లో ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీకి చెందిన కొంతమంది కీలక నేతలు కూడా ఆయనతో వరుసగా కలుస్తున్నారు. ప్రస్తుతానికైతే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయన ఏదైతే జోగి రమేష్ పరామర్శించలేదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ మనకు అందిన సమాచారం జోగిని నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేతలందరూ పరామర్శించారు. అదే విధంగా నిన్న కృష్ణా జిల్లాకు సంబంధించిన దేవినేని అవినాష్, మొండితోక అరుణ్ లాంటి నేతలు భేటీ అయ్యారు. అదేవిధంగా మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. జైల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా వాకప్ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ ఏదైతే జోగి రమేష్ కు అండగా ఉంటుంది, ఏదైతే ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టింది, ఈ కేసులో ప్రధానమైన నిందితులను అరెస్ట్ చేయకుండా కేవలం ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు టార్గెట్ చేసుకుని అరెస్ట్ చేసింది, అందులో భాగంగా ఏదైతే అద్దెపల్ల జనార్దన్ రావు, ఏదైతే టీడీపీ పార్టీలో ఉన్న ఓ నేత ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని జోగి రమేష్ అరెస్ట్ చేయడం. అద్దెపల్ల జనార్దన్ రావు టీడీపీలోనే ఉన్నారు. ఆయన గత కొన్ని ఏళ్ల నుంచి ఆయన లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయన విజయవాడలో కూడా ఆయనకు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. పలు చోట్ల ఏదైతే ఆఫ్రికా మోడల్ ను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు, ఏదైతే తంబలపల్లె నుంచి ఆఫ్రికా వరకు ఈ నకిలీ మద్యం వ్యాపించింది. ఈ నకిలీ మద్యంలో ప్రధానంగా టీడీపీ నేతలందరూ సూత్రధారులు అయితే కేవలం జోగి రమేష్ టార్గెట్ చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నకిలీ మద్యం కేసులో కీలక పాత్ర పోషించిన తంబలపల్లి మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఆయన కూడా అబ్స్కాన్ లో ఉన్నారు. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ షెడ్యూల్ కూడా త్వరలో వెలువడుతుంది. ఆయన నెల్లూరు జైల్లో ఉన్న ఏదైతే జోగి రమేష్ పరామర్శిస్తానని వైసీపీ నేతలు చెప్తున్నారు. అందుకు తగ్గ సమాచారం అయితే ఇప్పుడు అందుకు మనకు సమాచారం వినిపిస్తుంది. కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి వెళ్తారనేది అయితే ఇప్పటికైతే మనకు సమాచారం లేదు. అమూల్య, మరి ఇప్పుడు కిరణ్ ఒకసారి చూసుకుంటే అరెస్ట్ సమయంలో తప్ప మరొకసారి అయితే జోగి రమేష్ ఊసు కూడా ఎత్తలేదని కూడా వినిపిస్తుంది జగన్. మరి ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే కాకాణి నై ఉండొచ్చు, పిన్నెలిని కూడా అయి ఉండొచ్చు, జైల్లో పరామర్శించారు. మరి ఇప్పుడు ఎందుకు పరామర్శించలేదు అంటూ కూడా జోరుగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? అమూల్య, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన సమయంలో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. లీగల్ సాయం, ఏదైతే న్యాయ సాయం ఖచ్చితంగా పార్టీ అందిస్తుంది, పార్టీ ఆ కుటుంబానికి భరోసా ఉంటుంది. అదే విధంగా ఏదైతే జోగి రమేష్ భార్యను కూడా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన సమయంలోనూ అంతకు ముందు కూడా ఏదైతే మా నాయకుడిని కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ని ఒక ఫోటోను పట్టుకొని గతంలో ఏదో ఒక పెళ్లిలో కూర్చొని ఫోటోను పట్టుకొని ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన స్పందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటాయని చెప్పారు. అయితే జోగిని జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పరామర్శించలేదు అంటూ ఒక వైపు నుంచి విమర్శలు వస్తున్నా కూడా ఆయనకున్న షెడ్యూల్ నేపథ్యంలో ఆయన పరామర్శించే అవకాశాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టు
వైసీపీకి సంబంధించిన కీలక నేతలు, పార్టీలో కీలక నేతలు అనే అనుకునే నేతలందరూ ఇప్పటికే నెల్లూరు జైలుకు పోయి పరామర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందని ఇప్పటికే మన సమాచారం ఇచ్చి ఈ వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొట్టిపారేస్తుండగా టీడీపీ శ్రేణులు ఏదైతే బీసీ నాయకుడు బీసీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదనో మరోపక్క విమర్శలు ఉన్నాయి. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కొంతమంది నేతలను ఆయన పరామర్శించారు, జోగిని పరామర్శించలేదు. అయితే ఇక్కడ మరో విమర్శ కూడా వైఎస్ఆర్సీపీలో వినిపించింది. ఎందుకంటే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు జోగి రమేష్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అదేవిధంగా టీడీపీ కూటమిలోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేశారు అనే ప్రచారం కూడా గతంలో నడిచింది. అయితే చివరికి ఎట్టకేలకు ఆయనకు టీడీపీ కూటమిలో ఎంట్రీ లేదా, లేక ఆయన ప్రయత్నం చేశారా లేదా అనే విషయాలు పక్కన పెడితే ఏదైతే ఆయన చేరిక కూడా ఆగిపోవడం జరిగింది. అయితే ఈ చేరిక ఆగిన తర్వాత ఏదైతే ఈ నకిలీ లిక్కర్ వ్యవహారం, ఈ నకిలీ మద్యం వ్యవహారము, అంతకుముందు ఏదైతే జోగి రమేష్ కుమార్ ను కూడా ఒక కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన ఓ కేసులో జోగి రాజుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా జోగి తీవ్రంగా స్పందించడం జరిగింది. మహా అయితే అరెస్ట్ చేశారు, అంతకుమించి సంపర్కాలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఆ రోజు సంచలనం రేపాయి. అయితే జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఏదైతే జోగి రమేష్ టీడీపీలకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారా లేదా అనే అంశాలు పక్కన పెడితే ఆయన్ను ఏదైతే నకిలీ మద్యం కేసులో అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని అటు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నేతలందరూ వ్యాఖ్యానించారు. కొంతమంది ఇప్పటికే జగన్ తో సన్నిహితంగా పార్టీలో కీలకంగా ఉన్న నేతలు కూడా ఆయన నెల్లూరు జైలుకు పోయి పరామర్శిస్తున్నారు. ఏదైతే ఉందో జోగి భార్యను జోగి కుమార్ను కూడా జగన్ పరామర్శించడం జరిగింది ఫోన్ లో. అయితే కొంత సమయం పడుతుంది. మా అధినేతకు కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల ఆయన నెల్లూరు జైలుకి వెళ్లి జోగిని పరామర్శించలేకపోయారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అమూల్య, మరి ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం తాజా రాజకీయ సమీకరణల్లో జోగి రమేష్ కి ప్రాధాన్యం తగ్గిపోయిందంటారా? అమూల్య, రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత ఆందోళనకరమైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని వ్యవహారాలు కావచ్చు, లేదు టీడీపీ కూడా మీ ప్రభుత్వం ఏదైతే గతంలో జరిగిన అక్రమాలపైన కేసులు పెట్టే వ్యవహారం కావచ్చు, ఇవన్నీ రాజకీయాల్లో అత్యంత సహజంగా జరుగుతూ ఉంటాయి. జోగి రమేష్ కు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి వెంటనే ఉన్నారు. 2019 ఎన్నికలు గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటికి కూడా పార్టీలో కీలక నేతగా ఉన్నారు. జోగి కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాధాన్యత తగ్గిపోయిందనే అంశం మనం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అతన్ని టార్గెట్ చేసి జైలుకు పంపించిందని మనకు ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అదే విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇక్కడ జోగి రమేష్ ప్రాధాన్యత తగ్గిపోయిందని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి అండగా ఉన్నారు, మంత్రి పదవి ఇచ్చారు, 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చారు. తర్వాత మళ్ళీ 2029లో కూడా ఆయనకు ఏదైతే ఇప్పుడు మైలవరం ఇన్ఛార్జ్ గా ప్రకటించారో, మైలవరం ఇన్ఛార్జ్ గా ప్రస్తుతానికి ఆయన ఉన్నారు. గతంలో వేరు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేసిన, పెడన లాంటి నియోజకవర్గం నుంచి పోటీ చేసినా కూడా ఆయనకు మళ్ళీ తన సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇక్కడ ఎవరి ప్రాధాన్యత తగ్గిన పరిస్థితి అయితే మనకు కనపలేదు. వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆ అంశాన్ని కొట్టిపరుస్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన పరామర్శించలేదంటూ మనకు వైఎస్ఆర్సీపీ నేతల నుంచి సమాచారం వినిపిస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక చూసుకుంటే ఒకసారి కల్తీ మద్యం కేసులో అయితే ఇప్పటికీ కూడా గత 2 నెలల నుంచి కూడా దాదాపుగా వైసీపీ నేత జోగి రమేష్ అయితే జైల్లో ఉన్నట్టు తెలుస్తోంది, నెల్లూరు జైల్లో. ఇక జోగిని ఇప్పటి వరకు కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదని ఏవైతే ఆరోపణలు వచ్చాయో దీనికి కారణము కేవలం ఆయన బిజీ స్కెడ్యూల్ వల్లనే అని కూడా వైసీపీ నేతలు తెలుపుతున్నారు. ఇక ఆయన కొంచెం వీలు చూసుకొని తర్వాత పరామర్శించడానికి వెళ్తారని కూడా సమాచారం అందింది. ఇక అరెస్ట్ సమయంలో తప్ప మరొకసారి జోగి ఊసే ఎత్తలేదని ఏవైతే ఆరోపణలు వచ్చాయో దానికి వైసీపీ నేతలు వచ్చేసి మరి ఇప్పుడు అరెస్ట్ అయిన సమయంలో ఫోన్ ద్వారా జోగి రమేష్ భార్యనై ఉండొచ్చు, కుమారుణ్ణై ఉండొచ్చు పరామర్శించారని కూడా తెలిపారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా కుటుంబానికి అండగా ఉంటారని కూడా తెలిపారు. ఇక గతంలో చూసుకున్నట్లయితే కాకాని పిన్నెల్లిని జైల్లో పరామర్శించారు జగన్ అని కూడా తెలిపారు. ఇప్పుడు మరి ఎందుకు జోగి రమేష్ ని పరామర్శించడానికి వెళ్ళలేదు అని జోగి రమేష్ కార్యకర్తలు అయి ఉండొచ్చు, అనుచరులు అయి ఉండొచ్చు, ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు జోగి వద్దకు జగన్ ఎందుకు వెళ్ళడం లేదు అంటూ కూడా వైసీపీ శ్రేణుల్లో ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికీ కూడా ఇటు నెల్లూరు జైల్లో చూసుకుంటే కనుక జోగిని పరామర్శించడానికి వైసీపీ నేతలు అయితే వెళ్లారు. మరి జోగితో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ అయి ఉండొచ్చు, కాకాడి గోవర్ధన్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. జోగి వద్దకు దేవినేని అవినాష్ మరియు ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి కూడా వెళ్లారు. వెనక్కి రా నా మొహం వస్తాయి. నువ్వు వెనక్కి అది